హై హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. నిన్నటి దాకా సోషల్ మీడియాలో ఒకటి రచ్చ జరిగింది, ఒక పెద్ద యుద్ధమే జరిగింది. శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దండోరా సినిమా ఈవెంట్ లో శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సోషల్ మీడియాలో డిబేట్లు, అంటే టీవీలలో డిబేట్లు, సోషల్ మీడియాలో వీడియోలు చాలా వచ్చినాయి. నేను కూడా ఒక వీడియో చేసేయాల్సి ఉండే, కానీ ఆ వీడియో షూట్ చేసి అది అప్లోడ్ చేసే టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్. శివాజీ గారు తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి క్షమాపణ చెప్తూ తను మాట్లాడినటువంటి మాటలు నా ఉద్దేశం వేరు, కానీ నేను మాట్లాడిన పదజాలం కరెక్ట్ కాదు అని తను ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరు స్త్రీలను ఉద్దేశించి కాదు, ఇక్కడ అంటే ఆడవాళ్ళను మొత్తం ఉద్దేశించి ముఖ్యమడిగా ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది హీరోయిన్ల గురించి మాట్లాడాడు. హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా డ్రెస్ వేసుకుంటాం, చీరలు కట్టుకుంటే బాగుంటారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. వాస్తవానికి ఈ సందర్భం ఎట్లా జరిగింది అనేది కూలంకుషంగా మీకు చెప్తాను అనుకుంటున్నారా. అంతేకాదు ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలి. ఇక్కడ శివాజీ గారికి క్షమాపణ చెప్పిన విషయమే కాదు, ఒక విషయం క్లారిటీగా మాట్లాడబోతున్నాను నేను. సో ఖచ్చితంగా మీరు వినాలి, పూర్తిగా వినండి. ఏదో పైన కదా, పూర్తిగా వినండి. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా. అక్కడ దండోరా మూవీ ఈవెంట్లో ఆయన ఒక స్రవంతి అనేటువంటి యాంకర్ చీర కట్టుకొని రావడంతో చాలా మంచిగా ఉన్నావు అమ్మ, బుద్ధిగా ఉన్నావు, కానీ ఆ హీరోయిన్లు అందరూ గమనించాలని హీరోయిన్లు ఉద్దేశించి మీ సామాన్లు కనబడుతూ డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ సామాన్లు అని దేని గురించి మాట్లాడాడంటే, అంటే అమ్మాయిల యొక్క శరీర భాగాలను సామాన్లతో పోల్చడం. ఇది ఎక్కడి పోలికో నాకు అర్థం కాలే. ఇది ఎక్కడి పోలిక అసలు? ఆడవాళ్ళ యొక్క శరీరం సామాన్లు అని ఏంటంటాం? కుర్చీలని, బల్లలని, లేకపోతే కొన్నిటిని అంటాం కదా, సామాన్లు అంటాం వాటి. అంటే స్త్రీ శరీరం ఒక సామానుతో సమానమా, ఒక వస్తువుతో సమానమా? అంటే స్త్రీ కళ్ళకు అందంగా కనబడే ఒక బొమ్మన, ఒక వస్తువా? మీరు అనొచ్చు, అయ్యా శివాజీ గారు సారీ చెప్పారు కదా, మరి ఇంకేంది బుచ్చట అని చెప్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ హీరోయిన్ అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఏంటంటే, అమ్మాయిని చూడగానే అలా అంటే ఎక్స్పోజింగ్తో చూసినప్పుడు అమ్మాయిలు డ్రెస్సులు విచిత్రంగా వేసుకుంటేట బూతులు వచ్చేస్తాయంట, ఎట్లుందా అని మూతులు వచ్చేస్తాయంట. ఇది కూడా ఆయన చేసిన వ్యాఖ్య. ఈ రెండు వ్యాఖ్యల మీదనే దుమారం రేగింది. ఈ రెండు వ్యాఖ్యల మీదనే చాలా మంది మాట్లాడిరు, అన్ని చేసిరు. మొత్తం మీద ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పిండు. ఈ విషయంలో మనం ఆయన తప్పు చేసినప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రశ్నిస్తామో, ఆయన వాటి మీద రియలైజ్ అయినప్పుడు కూడా మనం ఆయననే అదే విధంగా రిసీవ్ చేసుకోవాలి. కూడా ఆయన వ్యాఖ్యల పట్ల అనసూయ కానీ చిన్మయ్య గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా స్వాగతించాలి విషయాన్ని. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ వస్త్రాధరణ అవన్నీ పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఒక మంచి ఇంటెక్షన్ అన్నమాట. అంటే భారతీయ సంస్కృతిని, భారతీయ ఆచార వ్యవహారాలను వస్త్రాధరణను ఉద్దేశించి చెప్పడం అనేది మంచిదే, కానీ ఆయన చెప్పిన విధానం కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ పాయింట్. అట్లాంటి చీరలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళని చెడు ఉద్దేశంతో చూస్తారని కాదు. మంచి డ్రెస్సులు వేసుకున్నంత, అంటే ఒక ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన వీళ్ళు చెడ్డ వాళ్ళని కూడా కాదు, గమనించాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు డ్రెస్సులు అనేటటువంటివి వాళ్ళ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, అలాని విప్పుకొని తిరగమని కాదు కదా. కానీ చెప్పేదో మనం ప్రేమగా చెప్పాలి అంతే తప్ప వాళ్ళను ఆర్డర్ చేసినట్టుగా చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. అయితే ఇక్కడ మరొక విషయం చెప్తాను మిత్రులారా. ఇది పూర్తి చేద్దాం. ఒక అన్నలాగా, ఒక తండ్రిలా శివాజీ గారు తన బాధను చెప్పుకున్నారు, లేదా తనకు అది నచ్చలేదు, దాని విషయంలో మాట్లాడాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం నాకు తట్టింది. రీసెంట్ గా పెద్ద సినిమాలో ఒక పాట బాగా ఫేమస్ అయింది, చికిరి చికిరి అనే సాంగ్. అందులో మొదటి చరణంలో మొదటి లైన్ ఏందో తెలుసా? సామాన్లు చూస్తే నా మీసం లేస్తది అంటాడు. సామాన్లు చూస్తే నా మీసం లేస్తది. మరి ఈ పాట చాలా మంది విన్నారు కదా, చాలా మంది ఈ పాట మీద రీల్స్ కూడా చేసారు కదా. నేనైతే వినలేదండి, నిజంగా చెప్తాను, వినలేదు. వింటే అప్పుడే చేసేవాడిని నేను వీడియో. ఇలాగ నేను అందుకే సామాన్లు, ఆడవాళ్ళ శరీరం యొక్క అవయవాలు సామాన్లు అంటే ఆడది ఒక వస్తువా, ఒక అమ్మాయి ఒక వస్తువా? మరి ఇప్పుడు ఆ రైటర్ని ఏమనాలి, ఆ సినిమా డైరెక్టర్ని ఏమనాలి? సరే, మ్యూజిక్ డైరెక్టర్కి రాలేదనుకో, మరి రైటర్ని ఏమనాలి, డైరెక్టర్ని ఏమనాలి? సరే, సినిమాలు తీస్తున్నట్టు రామ్ చరణ్ ఏమనాలి? అనం మనం. ఎందుకంటే అది మెగా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఏం చేసిన రైట్. శివాజీ ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి
తిరగబడతాం మనం. బుద్ధి ఉంది ఆ విషయంలో మనకు? మరి శివాజీ తన ఆవేశంలో ఏదో మాట్లాడిండు, పదజాలం వాడిండు, మనం అందరం వాడే పదజాలమే కదా, అక్కడ వాడొద్దు. అలాంటి వేదికల మీద వాడడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాడడం వల్ల సమాజానికి చెడ్డు వస్తుంది, కరెక్టే. మరి అదే పదం అమ్మాయి శరీరాన్ని సామానుతో పోల్చి కూడా పాట రాసి దాన్ని పాట పాడి దాన్ని ఒక వైరల్ చేసినప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పోయిర్రు? ఇది నా ప్రశ్న. ఇంకో విషయం, ఇప్పుడు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి శివాజీని వదిలేసినాం, బాగానే ఉంది. కానీ కొంతమంది కావల్సుకొని తమ సినిమాల్లో బూతులు పెడుతున్నారు కదా, బూతులు లేకుండా సినిమాలు తీయట్లేరు కదా. మరి వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ విషయంలో మన ఆలోచన ఏమైంది? మరి సినిమా చూడాలంటే చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం హీరో డైలాగ్ చెప్తే బూతు డైలాగ్, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు శివాజీ గారు మాట్లాడేటువంటి ఆడవాళ్ళ వస్త్రాల మీద మాట్లాడేటువంటి మాటలు చూడగానే రెచ్చిపోయినటువంటి మనం, మరి ఆ చిక్రీ సాంగ్ లో శరీరాన్ని సామాన్లతో పోల్చినప్పుడు మన 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 ఉద్దేశం, మన ఆవేశం ఏమైపోయింది? సినిమాల్లో బూతులు మారుతున్నప్పుడు మన ఆవేశం ఏమైపోయింది? క్వశ్చన్ చేసుకోవాలిగా మనం. చేస్తాను వీడియో ఒకటి. యాక్చువల్గా నిన్న రౌడీ జనార్దన్ టీజర్ చూసా. ఆ వీడియోలో ఒక బూత్ మాట వాడిర్రు. ఇంతకుముందు ప్యారడైజ్ దాంట్లో కూడా బూత్ మాటలు వాడినప్పుడు పెద్ద వైరల్ అయింది. అప్పుడు వదిలిపెట్టిన ఇప్పుడు కూడా వాడిరు దీంట్లో కూడా. అంటే బూతులు రాయకుండా రైటర్లు రాయలేకపోతుర్రా? ఈ విషయాలన్నీ మరో వీడియోలో మీతో డిస్కషన్ చేస్తాను ఖచ్చితంగా. ఇది టాపిక్ కాదు కాబట్టి చెప్తాను ఖచ్చితంగా. మీరు అది చాలా సీరియస్ విషయము, బూతులు సినిమాల్లో పెట్టడం అనేది. ఆ విషయం మీద సపరేట్ వీడియో చేయబోతున్నా నేను. ఆ వీడియో మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తం మీద మనం చెప్పొచ్చేది ఏంటంటే, శివాజీ గారు చేసిన తప్పే, ఆయన క్షమాపణ కోరుకురు. కానీ ఆడవాళ్ళ వస్త్రాల మీద కామెంట్ చేయడం, నువ్వు ఇలాంటి వస్త్రాలే వేసుకోవాలి, నువ్వు ఇలాంటి నువ్వు చీరే కట్టుకోవాలి, చీర కట్టుకుంటే వేరే ఉద్దేశం రాదు, డ్రెస్ చేసుకుంటే అంటే ఎక్స్పోజింగ్ డ్రెస్ చేసుకుంటే వేరే ఉద్దేశం వస్తుంది. అదేనా మీరు మాట్లాడేది? సమాజంలో చాలా మంది, ఎందుకంటే శివాజీ గురించి మాట్లాడతారని మళ్ళీ చెప్తున్నాను. శివాజీ గారు నేను పక్కన పెట్టేసా. ఇప్పుడు శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడారు కదా, ఏమని? మంచి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటది కదా అని. మంచి వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన ఆ మనిషి మంచిగా చూస్తున్నాడా స్త్రీని? అంటే మంచి వస్త్రాలు వేసుకున్న స్త్రీ మంచిది, కొంచెం మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్న స్త్రీ మంచిది కాదని అర్థం. మన కల్చర్ని కాపాడుకుందాం, అన్నింటిలో కాపాడుకోవాలి కదా మన కల్చర్ని. స్త్రీల విషయంలో ఎందుకు కాపాడాలి కల్చర్ని? మరి పాశ్చాత్య ప్రకారం మనం టీ షర్ట్లు వేసుకోవద్దు, పాశ్చాత్య దేశాల ప్రభావం మన మీద ఉండొద్దు కాబట్టి మన సంస్కృతి కాదు టీ షర్ట్లు వేసుకోవడం, జీన్స్ వేసుకోవడం మన సంస్కృతి కాదు. మరి పక్కన పెట్టదామా? గోచీలు కట్టుకొని తిరుగుదామా? మరి ఎక్కడ పోతున్నాం మనం? కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎంతసేపు మొత్తుకోవడం తప్ప. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఒకటే మిత్రులారా, శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పే, ఆయన క్షమాపణ కోరుకు బాగానే ఉంది. కానీ మరి మన ఆలోచన మారిందా? అమ్మాయి వస్త్రాధరణ మీద ఎందుకు మనం కామెంట్ చేస్తున్నాం? గడికోసారి అమ్మాయి ఈ డ్రెస్సులు వేసుకోవాలి, ఆ డ్రెస్సులు వేసుకోవాలని ఎందుకు కామెంట్ చేస్తున్నాం మనము? మంచిదే చెప్పడం, మంచిదేమా ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకో అని చెప్పడం మంచిదే. కానీ డ్రెస్సులు వేసుకోవడం వల్లనే యూత్ ఖరాబ్ అవుతుర్రు, అబ్బాయిలు ఖరాబ్ అవుతుర్రు అన్నది ఏ విధంగా సమర్థించుకోవాలి మనం? దీన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి దీన్ని? ఇప్పుడు ఉన్న ఇది దిశ మన తెలంగాణలో జరిగింది కదా, దిశ విషయం. ఆమె ఏ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్, ఏ మోడల్ డ్రెస్ వేసుకుందని రేప్ చేసిరా? ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని రేప్ చేసిర్రు. ఆమె ఏ ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకుందని రేప్ చేసిర్రు? సరే అది పోని, నిర్భయ గారు బికినీ వేసుకుందా? మరి బికినీ వేసుకొని చూసి రేప్ చేసిర్రా మన బస్సులో? ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? మారాల్సింది ఎవడు? అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవడం మారాలా, లేకపోతే అబ్బాయిల మైండ్ సెట్ మారాలా? అరే ప్రతిోడు అమ్మాయికి అది చెప్పడం ఇది చెప్పడమే, నీతులు చెప్పడం ప్రతిోడు. మరి అబ్బాయికి ఏం చెప్పరా? బుద్ధి మారాల్సింది ఎవరిది ఇక్కడ? అబ్బాయిది కదా. అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే పోతాం అనుకో అంటే, అలాంటి డ్రెస్ వేసుకుంటే వాయు వరుసలు కూడా చూడవా? ఇంకా ఏం మాట్లాడుతున్నాం మనం? అమ్మాయిల వస్త్రాధరణ మీద, అమ్మాయిల స్వేచ్ఛ అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వస్త్రాధరణ ఏం వేసుకోవాలి, స్వేచ్ఛ లేదా? అంటే అబ్బాయి నువ్వు వేదాన్ని వేసుకోవచ్చు కానీ అమ్మాయి వేసుకోవద్దా? అట్లా ఇప్పుకొని తిరగడానికి నేను చెప్పట్లా, దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, వస్త్రాధరణ వల్లనే రేపులు జరుగుతున్నాయి, వస్త్రాధరణ వల్లే అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను. అది కాదు. 2019లో ఒక 9 ఏళ్ళ అమ్మాయిని అనుకుంటా, 9 ఏళ్ళ అమ్మాయిని తీసుకుపోయి అఘాయిత్యం చేసినప్పుడు ఆ పాప ఏ ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకుందని చేసారు? ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. ఇవన్నీ పోను, శివాజీ గారు కూడా ఒక మాట అన్నారు,
సినిమాల్లో మీరు ఎలాగైతే వేసుకున్నారు అని. ఇది అలవాటు ఒకటి చేసిండు మరి వస్త్రాధరణ. నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు కాదా? అరే కీర్తి సురేష్ విషయం చూడండి, చక్కగా మహానటిలో అద్భుతంగా నటించింది. కీర్తి సురేష్ మహానటిలో బాగా నటించింది. తర్వాత ఆఫర్లు వచ్చినాయా? అవి ఏం చేసింది? ఆఫర్ రాకపోతే మళ్ళీ ఒక హాట్ ఫోటోషూట్ ఒకటి చేసిన తర్వాత అప్పుడు కదా ఆమెకు ఆఫర్లు వచ్చింది. ఎందుకు ఇయ్యలేదు మంచి మంచి ఆఫర్లు? మారాల్సింది ఎవరు? ఈరోజు హీరోయిన్లని మంచి డ్రెస్సులు వేసుకోవాలి అనే కన్నా అసలు మంచి డ్రెస్సులు వేసుకొని ఇప్పుకొందరు కదా మన ఆలోచన ఉందా వాళ్ళకి? ఏమన్నా వాళ్ళ ఆర్ట్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళ నటనను ఎవరు చూస్తున్నారు? ఎంతసేపు చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు, అసలు యాక్టింగ్ వస్తుందా? ఎక్స్పోజింగ్ చేస్తే చాలు వెంటనే వాళ్ళకు ఆఫర్లు ఇచ్చేయడమే. మారాల్సింది ఒకటి మరి. వాళ్ళు ప్రోగ్రాంలో కూడా అలా వస్తున్నారంటే దాని అర్థమైంది. సినిమా అవకాశాలు రావాలంటే మొత్తం కప్పుకోవద్దు అనే సంస్కృతి అలవాటు చేసింది ఒకడు. ఈరోజు అది పోయి సినిమా అంటే బూతులోనే అలవాటు చేసింది ఎవరు? అలవాటు చేస్తున్నది ఎవరు? కాబట్టి మన బ్రెయిన్ సెట్ మారాలి. అమ్మాయిల వస్త్రాలు కాదు. శివాజీ గారు మాట్లాడింది మళ్ళీ చెప్తున్నా, ఆయన క్షమాపణ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది, మంచి మనసుతోని. ఎందుకంటే తప్పును ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం కూడా. అట్ ద సేమ్ టైం అదొక్క విషయమే కాదు, సినిమాల్లో ఆయన నోరు జారిండు, కానీ నోరు జారకుండా రైటర్లు కావాల్సుకొని బూత్ డైలాగ్స్ రాసి దాని మీద మన మీద రుద్దుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మరో వీడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. ఆ వీడియో మీరు మిస్ కావద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆ వీడియో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు. ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.